వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. తుఫాను హెచ్చరికల గురించి కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. భారీ వర్షాలు ఈదురుగాలుల నేపథ్యంలో జిల్లాలోని తీర ప్రాంతాల్లో ఉన్న 5 మండలాల్లో ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించామని తెలియజేశారు. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. ముందస్తు జాగ్రత్తగా పునరావాస కేంద్రాల ఏర్పాటుకు ప్రదేశాలను కూడా గుర్తించామన్నారు. అవసరమైన పక్షంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కలెక్టర్ కార్యాలయం, మండల కార్యాలయాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తామన్నారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవటానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ తెలిపారు. వాతావరణ శాఖ వారు సైక్లోన్ హెచ్చరిక ఇవ్వడం జరిగింది. సౌత్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్లో వాయుగుండం ఏర్పడి అది తీరానికి దక్షిణముగా నెల్లూరు, ప్రకాశం జిల్లాకి రావచ్చని చెప్పేసి మనకి ఒక హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగా రేపటి నుంచి ఒక మోస్తరు వర్షాలతో పాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పేసి కూడా మనకి వివరణ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై మనకున్నటువంటి కోస్టలో ఉన్నటువంటి 5 మండలాలు ఏవైతే నాగులపాడు, ఒంగోలు కొంత భాగం, అలాగే టంగుటూరు, కొత్తపట్నం, సింగరాయకొండ ఈ మండలాలలో ఉన్నటువంటి కోస్టల్ విలేజెస్కి డ్యామేజ్ అవ్వే అవకాశం ఉందని తెలియడంతో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కూడా అలర్ట్ చేశాము. అక్కడ మనకి సైక్లోన్ వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాటి కోసం కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మొదటిగా ఈ ఫిషర్మెన్ ఎవరు కూడా వేటకి వెళ్ళకూడదని చెప్పేసి ఈపాటికే మనం ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం వారు కూడా ఎవరైనా ఆల్రెడీ ఎల్లుంటే కనుక వాళ్ళని కూడా వెనక్కి రప్పించే కార్యక్రమం కూడా జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ రిపోర్ట్స్ ప్రకారం లాస్ట్ 2-3 డేస్ నుంచి కూడా దీని మీద వివరణ కంటిన్యూగా రావడం వల్ల ఎవరు కూడా ఈ వేటకి వెళ్ళలేదని చెప్పేసి ఇప్పుడు సమాచారం ఉంది. దీనిలో భాగంగానే మనకి ఈ గాలుల వల్ల నష్టపోయేటువంటి ట్యాచ్డ్ హౌసెస్ ఉన్నటువంటి హౌసెస్లో ఎవరైతే ఉంటున్నారో వారందరినీ కూడా మనం ఆల్రెడీ రీహాబిలిటేషన్కి సంబంధించి కొన్ని ప్లేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిలో కూడా మనం షిఫ్ట్ చేయాలనేది ఒక ఆలోచన ఉంది. దీనికి తగినట్టుగానే మనము అక్కడ రీహాబిలిటేషన్ సెంటర్లో వాటర్ ఫెసిలిటీసు, తర్వాత భోజనం ఫెసిలిటీసు అండ్ మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇప్పటికే మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మండల్ తహసీల్దార్ ఆఫీస్లో ఒక కంట్రోల్ రూమ్, ఆర్డీఓ ఆఫీస్లో ఒక కంట్రోల్ రూమ్ అండ్ జిల్లాలను కూడా ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాటి నెంబర్స్ అన్నీ కూడా త్వరలోనే అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఎనీ ఎవెంచువాలిటీ ఎంత తీవ్రతగా సైక్లోన్ వచ్చినప్పటికీ కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉంది. ప్రజలు కూడా ఏమీ భయపడవలసిన అవసరం లేదు. ఆఫీసర్స్ అందరూ కూడా ఆల్ ప్లేసెస్లో డిప్లాయ్ ఉంటారని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramnanursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్. 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.